నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్ర కాలువ ముంపులో పంట నష్టపోయిన రైతులకు నెలలోపే నష్టపరిహారం అందించే కృషి చేస్తారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్. ఇటీవల మృతి చెందిన పాతూరుకు చెందిన కర్రి మల్లికార్జునరావు నివాసానికి వెళ్లి పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ తయారీ షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి, మున్సిపల్ కమిషనర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో అన్నదానం. అతిథిగా పాల్గొన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. బొలుసులమ్మ ఉగాది ఉత్సవాల్లో వేడుకగా జరిగిన చండీ హోమం. ఎర్ర కాలువ ముంపుతో పంట నష్టపోయిన రైతులకు నెలలోపే నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఆరులలో బుధవారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం 17 లక్షల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేశానని, త్వరలోనే ఆ నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం గ్రామంలో క్యాన్సర్తో బాధపడుతున్న సిర్రా ప్రసాద్, చెదలవాడ మహాలక్ష్మిలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాకా రాజు వరలక్ష్మి, మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గూడవల్లి నాగేశ్వరరావు, బెజవాడ శ్రీను, చిటికెన శ్రీను, మాకరాజు సతీష్, రామదాసు తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్తే మంచి ప్రభుత్వం అవదు. ఇది మంచి ప్రభుత్వం నిరూపించే విధంగా మరి మేమంతా కూడా ప్రతి పల్లెటూరుకి వెళ్ళి ఏదైతే నన్ను గెలిపించినందుకు ముందుగా కృతజ్ఞత తెలియజేసి అందరికీ వారి కష్టసుఖాలు తెలుసుకుని ఆ గ్రామం సమస్యలు తీర్చే విధంగా అధికారులతో మనం ఒక పర్యటన పెట్టుకుని నిన్న నందమూరు గ్రామం, ఇవాళ ఆరోళ్ళు కూడా చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న సమస్యలు, ఈ గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఏమన్నా అన్ని తెలుసుకున్నాం. ఆ దిశగా మనందరూ కూడా ఈ వీళ్ళని త్వరితగతిన ఈ గ్రామ సమస్యలు తీర్చే విధంగా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఏదైనా నిధుల కొరత వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. గడిచిన ప్రభుత్వం రైతులకి పూర్తిగా ప్రభుత్వం నమ్మకం లేకుండా చేసిన పరిస్థితి మీకు తెలుసు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1670 కోట్ల రైతుల ఖాతాల్లో ధాన్యాన్ని డబ్బులు ఇచ్చి ఇవాళ తోలే ప్రతి రైతు గింజ కూడా ఇవాళ డబ్బు ఇచ్చిన పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ప్రతిదీ బేరీజ్ వేసుకోవాలి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఆ రోజున్న ప్రభుత్వంలో మనం దాదాపుగా 25,000 ట్రాక్టర్లని సబ్సిడీలో ఇచ్చాం, 50% దాంట్లో. కానీ ఈ రోజు వచ్చిన 2019-24 వచ్చిన ప్రభుత్వం 3500 ట్రాక్టర్లు మాత్రం ఆంధ్ర రాష్ట్రం అంతా ఇచ్చారు. అంటే మీరు రైతు గురించి ఆలోచించే ప్రభుత్వం ఎవరు మంచి ముఖ్యమంత్రి, ఎవరు మన ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అన్ని గ్రామాల్లో కూడా మరి బంగారు బాట పడుతూ ఉన్నాయి. ఎక్కడ రోడ్లు లేవు, అన్ని రోడ్లు వేస్తూ ఉన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులు వరదలా పారించి దాదాపుగా 3000 కిలోమీటర్ల రోడ్లు మనం పూర్తి చేసాం. ఇంకా 1300 కిలోమీటర్ల రోడ్లు ప్రాసెస్ లో ఉన్నాయి. రెండో సంవత్సరం ఎంటర్ అయ్యేటప్పటికి ఇంకొక 4000-5000 కిలోమీటర్ల రోడ్లను పూర్తి చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. ఇంకా రైతులకి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కింద లాస్ట్ ఎర్రగాలం వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంటుంది. దాంట్లో కూడా ఎన్ఆర్జీఎస్ లింక్ చేసి కలెక్టర్ గారితో ఆదేశాలు ఇప్పించి అన్ని చోట్ల కూడా మీకు ఎక్కడ పని ఉంటే అక్కడ చేయించుకోండి, 260-300 కార్డులు కాదు 400 కార్డులు ఇష్యూ చేయమని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎంత పని చేయించుకుంటే అంత కాంపౌండ్ డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతోనే మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు అని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో అందరూ ఒక తాటి మీద ఉండి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా గ్రామ అభివృద్ధికి మీరు అందరూ కష్టపడాలని, పడతారని కూడా ఆశిస్తూ మీ సమస్యలన్నీ కూడా మేము అన్ని ఒక ఫైల్ తయారు చేసుకున్నాం. అవన్నీ కూడా ఖచ్చితంగా తీర్చే విధంగా మరి మీ సమస్య తీరే విధంగా కూడా ఆర్థికంగా మన స్టేట్ బాగుండాలని చెప్పి మీరందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది.
మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించాలని మరొకసారి మరి వాళ్ళు ఉంటేనే కానీ రాష్ట్రం బాగుపడుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ నిరంతరం మీతో ఉంటాను, మీ కష్టాల్లో ఉంటాను, మీకు ఏ ఇబ్బందులు మీతో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు. ఆరళ్ళ గ్రామం నుంచి ప్రజా సమస్యల కొరకు నేరుగా మరి ఏదైతే మన సమస్యలను మన గౌరవ శాసనసభ్యుల వారికి విన్నవించుకోవడానికి మీ వద్దకి ఆయన వచ్చి మన సంబంధిత అన్ని శాఖల యొక్క మరి అధికారులు మీ ముందుంచి మీ యొక్క సమస్యలు నేరుగా తీర్చుకోవడానికి మంచి అవకాశం కల్పించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, మన ప్రీతమ నేత శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక పాతూరుకు చెందిన పట్టణ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు సోదరుడైన మల్లికార్జునరావు ఇటీవల మృతి చెందారు. ఆయన నివాసానికి మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ గురువారం వెళ్లి కర్రి మల్లికార్జునరావు కుటుంబాన్ని, కర్రి భాస్కర్రావును పరామర్శించారు. కర్రి మాణిక్యాలరావు చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి కొట్టు సత్యనారాయణ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వెంట వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, కర్రి సీతారామయ్య, చెన్నా జనార్దనరావు, బొద్దానే శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు, ఎలిశెట్టి నరేంద్ర, సిర్రాపు శాంతకుమార్, ఉదయ భాస్కర్, నాని, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్రి హనుమంతరావు గారి కుమారుడు, నాకు అత్యంత ఆప్తుడు కర్రి భాస్కరరావు గారి సోదరుడు మల్లికార్జునరావు. మేము అందరం చిన్నప్పటి నుంచి కాసులు అని పిలిచేవాళ్ళం. ఈ మధ్యకాలంలో కొంతకాలం దుబాయ్లో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాడు. సడన్గా హార్ట్ అటాక్ రావటంతో హాస్పిటల్ తీసుకెళ్ళిన ఫలితం దక్కలేదు. ఇవాళ మిత్రుడు లేని లోటు ఎవరో తీర్చలేనిది. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నా ప్రగాఢమైన సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తాను. పట్టణంలో హోటల్స్, రెస్టారెంట్లో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక శాషమహల్ రోడ్లోని అయ్యప్ప మిల్క్స్ డైరీలో తనిఖీలు చేపట్టి పాలు, పెరుగు, నెయ్యి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. అనంతరం ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్లో తనిఖీలు చేసి సుమారు వారం రోజులుగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన చికెన్, మటన్ మసాలాలను అధికారులు సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఫుడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. అదేవిధంగా పట్టణంలోని రాము స్వీట్లో హానికర రసాయనాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటిపై కేసు నమోదు చేసి శాంపిల్స్ ల్యాబ్కు తరలించి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందర రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబులు పట్టుకెళ్ళి బ్యాచ్ ట్రే లాంటిది ఏమన్నా తేమా అందులో పెట్టుకుని పట్టుకెళ్తా. ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు వివిధ రెస్టారెంట్లు, మిల్క్ డైరీలను మరియు స్వీట్ షాపులను తనిఖీ చేయడం జరిగినది. వాటిలో భాగంగా అయ్యప్ప మిల్క్ డైరీ నందు పాలను సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం నోటీస్ ఇష్యూ చేశాము. అదేవిధంగా ఫుడ్ ఫారెస్ట్ నందు రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి చెడిపోయినటువంటి ఆహార పదార్థాలు, మాంసము, చికెన్ ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్ బాగా పూర్తిగా చెడిపోయి ఐస్ కి బాగా కట్టబడిపోయినది. వాళ్ళకి హెచ్చరించేసి వాటి మీద కేసు ఫైల్ చేశాము. అక్కడిచ్చేసి చికెన్ లాలీపప్పు కల్తీ కలిగి ఉన్నదని అనుమానించి వాటిని శాంపిల్ చేయడం జరిగింది. ఆ చికెన్ లాలీపప్పును స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం హైదరాబాద్ పంపిస్తున్నాము. ఈరోజు రాము స్వీట్స్ మెయిన్ రోడ్ లో చూస్తే భయంకరమైన వాతావరణం, సంవత్సరాల తరబడి బేకరీ నందు వాడే ఎసెన్స్ ను చూడడం జరిగింది. వీటిలో అన్ని ఒకటని కాదు, అన్ని రకాల ఎసెన్స్ మొత్తం అంతా ఎక్స్పైరీ ఉన్నాయి. వాటి మీద కూడా మేము కేసు ఫైల్ చేశాము. అదేవిధంగా స్వీట్స్ నందు కల్తీ కలిగిందని చెప్పి రంగులు కలిపారని చెప్పేసి వాటిని శాంపిల్ చేయడం జరిగింది. వాటిని కూడా మేము స్టేట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపిస్తున్నాము. ఈ యొక్క కార్ఖానా నందు ఎటువంటి వెంటిలేషన్ కానీ శుభ్రత కానీ ఏమీ లేకుండా మేము గమనించడం జరిగింది. వాటి మీద శానిటరీ మరియు హైజీనిక్ కింద కేసు ఫైల్ చేస్తున్నాము. ఇదే విధంగా తాడేపల్లి పట్టణంలోని అన్ని దుకాణాలలో క్రమం తప్పకుండా మేము చూసి వాటి మీద చర్యలు తీసుకున్నామని చెప్పేసి
పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, మేము, మా స్టాఫ్, ఎంహెచ్ఓ గారు, అలాగే మా సెక్రటరీస్ అందరూ కూడా కలిసి, సిబ్బంది అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది. అలాగే పాల కేంద్రాలు రైడ్ చేసాం. అక్కడ అసభ్రతంగా ఉంటే అక్కడ 25,000 రూపాయలు ఫైన్ వేసాం. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నందుకు కూడా వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది. అలాగే రెండవదిగా రెస్టారెంట్, ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్ కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కిచెన్ అది బాగోకపోతే అక్కడ ఫ్రిడ్జ్ లో అసభ్రతంగా ఉంటే ఆ మాంసాన్ని కూడా పెనాయిల్ వేసి సీజ్ చేసి వాళ్ళకి 15,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. అలాగే ఈ రోజు రాము స్వీట్స్ లో కూడా మనం అన్ఎక్స్పెక్టెడ్ గా రైడ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడు వంటగదులు చూస్తే వంటగదులు శుభ్రంగా ఉంటేనే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అన్నట్టు ఈ రాము స్వీట్స్ లో తయారు చేసే కార్ఖానా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక సెంటర్ జైలు లాగా వెంటిలేషన్ లేకుండా అశుభ్రతమైన వాతావరణం కలిగి ఉంది. వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వాడుతున్నట్టుగా గమనించి వారికి 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. వారి విచిత్రం ఏంటంటే ఇంత వ్యాపారం చేస్తూ ట్రేడ్ లైసెన్స్ బకాయి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ఇది ఇప్పుడు నాకు ఇమీడియట్ గా తెలియగానే కట్టకపోతే ఇప్పుడు సీజ్ చేద్దాం అనుకున్నాను. ఇమీడియట్ గా ఇప్పుడు వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కూడా పేమెంట్ చేయడం జరిగింది కనుక వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాం. తర్వాత తదుపరి కూడా ఈ రైడ్స్ ఈ పట్టణంలో ప్రతిరోజు ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో మేము కలిసి ఫుడ్ సేఫ్టీ ఎక్కడైతే ఫుడ్ అయితే అక్కడ ఎక్కడైతే తయారవుతుందో అన్నిటి మీద మేము రైడ్ చేసి చర్యలు తీసుకుని వారికి అవసరమైతే కేసులు కూడా పెట్టి వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ యొక్క పత్రిక ముఖంగా మీ అందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా స్థానిక తణుకు రోడ్లోని బస్టాప్ వద్ద గురువారం రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులుగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు నేలపాల దినేష్, జనసేన జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్లు పాల్గొన్నారు. రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, నియోజకవర్గ కన్వీనర్ రౌతు సోమురాజు, నలగంచు రాంబాబు, జగతా సోమశేఖర్, మట్టా రాంబాబు, నిమ్మకాయల సత్యనారాయణ, అడవాల రామారావు, మలపాక చిట్టి, లింగంపల్లి శ్రీనివాస్, బాలబొమ్మల శ్రీనివాస్, మెరుగు రాజుగోపాల్, కొండా శ్రీనివాస్, నారపల్లి శ్రీనివాస్, సందక రమణ, మాదిరెడ్డి రమేష్, మెగా అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా ఆయన రామ్ చరణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఇవాళ మా మెగా ఫ్యామిలీ అంతా కూడా మా మెగా ఫ్యామిలీ వెల్ విషర్స్ అవనివ్వండి, ఫ్యాన్స్ అవనివ్వండి, యూత్ అవనివ్వండి, అందరూ కూడా కలిసి ఒక మంచి ప్రోగ్రాం పెట్టాలనుకుని పేదలకి అన్నదాన కార్యక్రమానికి నోచుకున్నందుకు వారందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే రామ్ చరణ్ గారికి మరిన్ని మంచి బర్త్డేస్ చేసుకోవాలని చెప్పి ఆయన ఇంకా మంచి హైట్స్కి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ అటు బాబాయ్ కానీ ఇటు తండ్రి గారిని మించి ఇంకా మంచి పేరుని ఆయన పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అలాగే తండ్రి ఒక శిఖరం అయితే దాన్ని అధిరోహించాలంటేనే అది చాలా పెద్ద కష్టమైన పరిస్థితి. అలాంటి శిఖరాన్ని ఇంట్లో పెట్టుకుని ఆయన్ని మరిపించేలాగా తన రోజు రోజుకి అతని యాక్టింగ్ని మెరుగుపరుచుకుంటూ తన నైపుణ్యాన్ని చూపిస్తూ మంచి మంచి కథలను ఎంచుకుంటూ మంచి స్థాయికి వెళ్ళారు ఇప్పటికే ఆయన. ఇలాగే ఆయనే కాదు ఆయన్ని ఏదైతే ఇష్టపడుతూ ఉన్నారో ఆ ఫ్యాన్స్ అందరికీ కూడా ఎప్పుడు మంచి పేరు తెచ్చేలాగా ఆయన ఇంకా మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మెగా ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున అంటే ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు తగ్గించడం కాదు, మొత్తం మా మెగా ఫ్యామిలీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మెగా ఫ్యామిలీ అందరూ కలిపి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాం చాలా సంతోషం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే ప్రజలకి వాళ్ళ నటనలో కాకుండా ప్రజలకి సేవ చేస్తమే వాళ్ళ జయం. ఎందుకంటే ఏమైనా వరదలు వచ్చినా బ్లడ్ బ్యాంక్ కానీ ఇంకోటి కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ కానీ ఏదైనా వరదలు వచ్చినాయనుకో ఫస్ట్ ప్రకటించేది వీళ్ళే. ఎక్కువ ప్రజల సేవ చేయాలన్న ఆలోచన వీళ్ళలో ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని, అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెంలో మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోపీకృష్ణ గారికి
సత్యబాబు గారికి, మెగా ఫ్యామిలీ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా తాడేపూడి నియోజకవర్గంలో అఖిల భారత చిరంజీవి యువత ఆదేశాల మేరకు, అలాగే మా స్థానిక శాసనసభ్యులు బొల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ తాడేపూడిగూడెం పనుగు బస్ స్టాండ్లో భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మెగా ఫ్యామిలీ పుట్టినరోజు అంటేనే మా అభిమానులందరూ కూడా పండగ లాంటి వాతావరణం జరుగుతుంది. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని ఇవాళ శ్రీనివాస్ గారు మమ్మల్ని అందరినీ కూడా అన్నదానం చేయండి అని, అలాగే మా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తాడేపల్లిగూడెం యూత్ ఐకాన్ శ్రీ బొల్లిశెట్టి రాజేష్ గారికి, అలాగే జనసేన సీనియర్ నాయకులు శ్రీ పవన్ వెంకటేశ్వర గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ తేజ గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అదే తాడేపల్లి నియోజకవర్గంలో బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో రామ్ చరణ్ గారికి ఇవాళ సుమారు 300 మందికి అన్నదానం చేయడం చాలా గొప్ప విశేషంగా మేము భావిస్తూ రామ్ చరణ్ గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఆయన ఎప్పుడూ కూడా యంగ్ స్టార్గా అతను ఎదగాలని మేము కోరుకుంటూ స్థానిక తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో ఉగాదిని పురస్కరించుకుని బలుసులమ్మ ఉగాది ఉత్సవాలను గత 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 3వ రోజుగా గురువారం నాడు చండీ హోమాన్ని ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో గణాపటి ఏమని రామచంద్ర సోమయాజులు, బాదంపూడి మణిశర్మ, ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మల నిర్వహణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నీలం సురేష్, పట్నాల రాంపండు, శంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, కర్రి జయప్రకాష్, నాయుడు బాలాజీ, జవాబుల వెంకటరమణ, రాము తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు, భారీ అన్న సమారాధన జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఓకే, మీరు కాదు, మీరు బలుసులమ్మ అమ్మవారి యొక్క దేవస్థానం. ఈ దేవస్థానంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు విశేషించి అమ్మవారికి సందేహన కార్యక్రమం చేసుకున్నాం. ఎంతోమంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. ఇక్కడికి 14 సంవత్సరాలకు పూర్వం అమ్మవారి యొక్క దేవాలయం పునరుద్ధరణ చేసి నూతనంగా నిర్మాణం చేసి మళ్ళీ అమ్మవారి యొక్క దేవాలయాన్ని సువర్ణ యంత్ర స్థాపన చేసుకుని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం వైదిక పరంగా ఆగమోక్తంగా ఎంతోమంది పండితులని యొక్క సలహా సంప్రదింపుతోటి ఆనాడు ఉండేటువంటి పెద్దలు, పట్టణంలో ఉండేటువంటి అధికారులు, అలాగనే మంత్రివర్యులు వంటి మహాత్ములు, భక్తుల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారి యొక్క దేవాలయాన్ని పునః నిర్మాణం చేసుకుని ఆ సంవత్సరం విశేషంగా జాతర మహోత్సవం జరుపుకున్నాం. సరే ధర్మిల అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. విశేషించి ఈ సంవత్సరం మన ఎమ్మెల్యే గారైనటువంటి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం చేశారు. ఈ చేసేటువంటి కార్యక్రమాలు ఉగాది సంబరాలని అయితే నిన్నటి రోజు వారు ప్రకటన చేశారు. రాబోయేటువంటి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారి జాతర మహోత్సవాన్ని 2026 సంవత్సరం మార్చి నెలలో దాదాపుగా సంవత్సరాది ఆ ప్రాంతంలో వస్తుంది. ఆ కాలంలో విశేషంగా చేయాలి అనేటువంటి భావన వ్యక్తం చేశారు. ఈ లోక కళ్యాణం కోసం జరిపేటువంటి ఈ సంబరాలన్నీ కూడా అమ్మవారికి, గ్రామదేవతకి అమ్మవారిని మార్చి నెలలో బలుసులమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఆ జాతరలో ఎన్నో విశేషమైనటువంటి ఆరాధనలు, నివేదనలు, పరిహరణతో కూడి వైదికపరమైనటువంటి జాతర ఉత్సవాన్ని చక్కగా చేయడం జరుగుతుంది. గత కాలంలో కూడా వైదికపరమైనటువంటి జాతరని మనం తీసుకున్నాం. అదే రకంగా వైదికపరమైనటువంటి జాతరను తీసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందుతూ ఉన్నాం. జాతర పరిస్థితిని 11 రోజులు 12 రోజులు వివాహాలు జరగడంతో మిగతా రోజుల్లో ముందుగానే వెనకగానే వివాహాలు అందరూ కూడా చేసుకోవచ్చు, శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చిలో జాతర జరుగుతుంది. ఆ జాతర ఏ రోజున ప్రారంభమవుతుంది అనేటువంటి నిర్దేశాన్ని
ఆ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడితో సహకారంతో కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు జరిగేటువంటి ఉగాది ఉత్సవాలు, రాబోయేటువంటి ఉగాది ఉత్సవాలతో కూడినటువంటి జాతర మహోత్సవాలలో పాల్గొని ధరిస్తారని కోరుచున్నాను. దేవస్థానంలో స్థానిక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరంలో ఉగాది ఉత్సవాలు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 6వ రోజు మహాచండీ రామం 12 మంది దంపతులతో జరిగింది. ఈ విశేష కార్యక్రమానికి మన వ్యవహారం మామూలుగా మా కన్నాపాటి గారు మన బస్సులో గురికి పుష్పించి ప్రశాంతం చేసి ఈరోజు అలాగే పరిశ్రమ మా స్కూలు సహకారంతో ఇవాళ చంద్రబాబు కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా అమ్మవారి ఆలయానికి తెలియజేయాలని, అలాగే రేపటి రోజున సామూహికంగా మహిళా బంధువుల భక్తులచే కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని తదుపరి అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతుంది. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం జరిగింది. ఎన్నికల అధికారులుగా పి ప్రవీణ్ ప్రకాష్, మానుకొండ గోపాలకృష్ణ, కేవీవి సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. కె కుమార్, వై మణికంఠ తేజ సహాయ ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దూలం విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 27వ తారీఖున ఈ రోజున విత్డ్రాల్స్ కూడా జరిగింది. విత్డ్రాల్స్ ప్రకారంగా జాయింట్ సెక్రటరీగా కండవన్ మనరాజు, లైబ్రరీ సెక్రటరీగా సిల్వర్తో శివకుమార్ గారు, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా రమ్మి నాగ వీరభద్రుడు, లేడీ రిప్రజెంటేటివ్గా మణికి సత్యవాణి గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా 7 కూడా ఇనానమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఇనానమస్గా ఎలక్ట్ అయిన మెంబర్స్ కాక కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ప్రెసిడెంట్ అభ్యర్థులుగా 2 కొవ్వూరు అభ్యర్థి గారు, సిల్లి కృష్ణ గారు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. భోగవరపు చంద్రశేఖరరావు, భోగవరపు చక్రధరరావు, గోళ్ళ చంద్రశేఖర్, గోళ్ళ మురళకృష్ణ 3 కూడా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులుగా ఉన్నారు. అలాగే జనరల్ సెక్రటరీ అభ్యర్థులుగా 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పెద్దగారి హెచ్విఎన్ గోపాల్ గారు మరియు బిఎస్ రాధాకృష్ణ గారు కూడా జనరల్ సెక్రటరీకి పోటీకి బరిలో ఉన్నారు. అలాగే ట్రెజరర్ పోస్టు కూడా 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడా ఫరోజ్ బాబు గారు, పుట్టుకొని శ్రీనివాసరావు గారు, ముత్యాల రామ్ సునీల్ కుమార్ గారు బరిలో ఉన్నారు. ఈ ఎలక్షన్ అనేది శనివారం ఉదయం అంటే 29 తారీఖు 29/3/2020 తేదీన ఉదయం 10 గంటల నుంచి ఎన్నికలు జరుగుతుంది. 4:30 వరకు అభ్యర్థులందరూ కూడా ఓటు వినియోగించుకుని శాంతియుతంగా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిటీ తరఫున మరియు భారత తరఫున మేము మీ ద్వారా కూడా మా సమస్యను పాల్గొంటుంది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు 2024-25 సంవత్సరానికి సంబంధించి పన్నుల చెల్లింపుపై మీ యొక్క పన్నుకి వడ్డీ నిమిత్తం 50% రాయితీ ప్రభుత్వం కల్పించింది కనుక ఈ రాయితీని ఉపయోగించుకుని పన్నులు చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి. మీరు చెల్లించవలసిన నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ఇంటి పన్నులు కూడా 31/3/2025లోగా చెల్లించి ఈ యొక్క రాయితీని మీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పన్నులు చెల్లించిన ఎడల మీపై ఆ రూల్స్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడి కనుక మీరు అందరూ కూడా గమనించి పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.